బ్రో నిన్న ఒక సంఘటన అయితే జరిగింది. ఈ జేఈ మెయిన్స్ ఎగ్జామ్ ఉన్నాయి కదా, వీటిని మళ్ళీ రీషెడ్యూల్ చేయండి అని చెప్పి కొంతమంది స్టూడెంట్స్ వచ్చి మీడియా ముందు అయితే మాట్లాడుతున్నారు. అలాగే పేరెంట్స్ కూడా గట్టిగా చెప్తున్నారు, ఇది పవన్ కళ్యాణ్ గారి వల్లే జరిగింది, ఆయన ఆ రోడ్లో రావడం వల్లే జరిగిందని కూడా మాట్లాడుతున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్గా అది ఆ టైంకి ఆయన వెళ్ళారంటారా? సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అయితే దీనిపైన ఎంక్వైరీ వేయమని కూడా డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా చెప్పారనమాట. అంటే తన వల్ల తప్పు జరిగిందా అని చెప్పి ఆయన ఇంకా అంటే చిన్న ఇదిలో ఉన్నారనమాట. సో అది ఎందుకు కనుక్కొని దానికి వాళ్ళకి ఏదైనా న్యాయం చేయాలంటే మళ్ళీ దానికి ఎగ్జామ్ మళ్ళీ పెట్టాలంటే పెట్టండి, సో అది వాళ్ళ భవిష్యత్తు ఇంపార్టెంట్ కదా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అసలు జరిగింది ఏంటంటే, నిన్న కొంతమంది ఒక 30 మంది పిల్లల ఫ్యామిలీస్ వచ్చి మీడియా ముందుకు వచ్చి మా పిల్లలు ఎగ్జామ్ అలో చేయట్లేదు, పవన్ కళ్యాణ్ గారి వల్లే లేట్ అయింది, మాకు ఆయన కాన్వే వెళ్ళడంతో ట్రాఫిక్ని హోల్డ్ చేశారని చెప్పి వాళ్ళైతే బాధపడుతూ చెప్పారనమాట. మరి దానివల్ల ఇప్పుడు అందరూ కూడా అటు సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా ఎవరైతే దొరికిందే ఛాన్స్ రా అని చెప్పి ఆ వీడియోలను బాగా హైలైట్ చేస్తూ చేశారు. అయితే వైజాగ్ పోలీసులు మాత్రం వాళ్ళకు ట్విస్ట్ ఇచ్చారని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన టైమింగ్, వీడియో టైమింగ్ అంతా కూడా చూపించడం జరిగింది. 8:40 ప్రాంతంలో ఆయన అటు వెళ్ళటం జరిగిందనమాట ఆ రోడ్లో. సో ఎందుకంటే 7:30కి విద్యార్థులు అక్కడ హాజరు కావాలంట. సో ఎందుకంటే గంట ముందే వచ్చి ఉండాలి కాబట్టి 8:30కి గేట్స్ అయితే క్లోజ్ చేస్తారంట. సో మరి ఆ ప్రాంతంలో ఆ టైంకి అక్కడ వాళ్ళు లేకపోవడం వాళ్ళ తప్పు. సో ఈయన తప్పేం లేదు, ఈయన ఎగ్జామ్ గేట్ క్లోజ్ చేసిన తర్వాత ఈయన కాన్వే ఆ రోడ్లో వెళ్ళిందని చెప్పి చెప్పడం జరిగిందనమాట. సో ఇంకా దాంట్లో ఏమి అడ్డుంది అని చెప్పి కూడా ఆ పోలీసులే క్వశ్చన్ చేస్తున్నారు. సో మరి ఏదేమైనా కానీ వాళ్ళు అట్లా ఫీల్ అవుతున్నారు కాబట్టి దాని గురించి అసలు ఏం జరిగింది క్లియర్ ఎవిడెన్స్తో పెట్టుకుని ఆ సాక్ష్యాలన్నీ మాట పెట్టుకుని వాళ్ళకి చేయాల్సిన న్యాయం చేయమని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. సో మరి ఆయన వల్ల తెలుసో తెలియకో తప్పు జరిగింది కాబట్టి దాన్ని ఆయనే సరిదిద్దుకోవాలని చూస్తున్నారు అనమాట. సో ఎవరైతే దానికి తగ్గ రెస్పాన్సిబుల్ అధికారులు ఉంటారో వాళ్ళకి చెప్పి దాన్ని మళ్ళీ రీషెడ్యూల్ చేయించమని కూడా చెప్తున్నారు. మరి క్వశ్చన్ పేపర్ లీక్ అవుద్దని అనుకునే క్రమంలో ఏంటంటే దానికి ఏదన్నా ఇంకా చేయాల్సిన ఒక ఆల్టర్నేట్ చేయమని చెప్పి కూడా చెప్తున్నారు అనమాట. సో మరి అది అవుతుందా, పాసిబుల్ అవుతుందా, లేదంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది మరి పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత చెప్తారనమాట. సో మరి ఈలోపు ఆయన కూడా కొంచెం బాధపడుతూనే ఉన్నారు ఆ ఎగ్జామ్. మరి కొంతమంది ఏమంటున్నారంటే ఆ ఎగ్జామ్ జరిగేది మేలో, ఇది జస్ట్ డెమో ఎగ్జామ్, అంత కంగారు పడాల్సిన పని లేదని కూడా చెప్తున్నారు. సో మరి ఏది ఏంటనేది కంప్లీట్గా ఎంక్వైరీ చేయమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగిందనమాట.